దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్య ఉపమానములను గురించి ధ్యానిస్తున్నాం. మరి బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, మరి వారు కట్టినటువంటి ఇళ్లను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ద వైజ్ అండ్ ఫులిష్ బిల్డర్స్, మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చదివినప్పుడు యేసయ్య మరి ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము కలవాని వలె వారికి బోధించెను. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానంలో బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు. మరి బుద్ధిహీనుడు ఇసుక నేలపైన తన ఇల్లును కట్టుకున్నాడు. మరి వర్షము వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలి వీచినప్పుడు బుద్ధిమంతుని ఇల్లు స్థిరముగా కదలకుండా ఉంది. కారణం ఏమిటి అంటే బండ మీద దాని పునాది వేయబడి ఉంది. అలాగే మరి బుద్ధిహీనుడు కట్టుకున్నటువంటి ఇల్లు ఆ వానలు కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలిపోయింది. కారణం ఏమిటి అంటే దాని పునాది గట్టిగా లేదు. మరి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నటువంటి ఆత్మీయ మర్మము ఏమిటి అంటే ప్రియులారా, దేవుని రాజ్యంలో నీ జీవితము కట్టబడాలి. ఆ ఇల్లు నువ్వు కట్టుకుంటున్నటువంటి ఆ ఇల్లు నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము ఆ ఇంటి వంటిది. నీ ఆత్మీయ జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని వాక్యం అనే బండ మీద నీ ఆత్మీయ జీవితము కట్టబడాలి. ఆయన మాటలకు విధేయత కలిగినటువంటి జీవితము వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు వచ్చినా వాటన్నిటిని తట్టుకోగల శక్తి దేవుడు నీకిస్తాడు. ఎప్పుడు నీవు ఆయన మాటలకు నీ జీవితాన్ని సమర్పించి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను అంగీకరించి ఆయన చిత్తానుసారముగా నీవు జీవించినప్పుడే. అందుకే ఆయన అన్నాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. హల్లెలూయా. ఎవరు ఆ తండ్రి చిత్త ప్రకారం చేయువాడు అంటే ప్రియులారా, ఇదిగో ఆ దేవుడు, ఆ తండ్రి పంపినటువంటి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి మరి ఆయనను రాజుగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించి ఆయన మాటల మీద తన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకున్నవాడే, కట్టుకున్నవాడే మరి ఆ యొక్క బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మరి ఆ మర్మాన్ని తెలియజేస్తున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు మరి తన జనులకు ఆశ్రయ దుర్గము, దేవుడే తన జనులకు దేవుడుగా, బలమైన దుర్గముగా, రాతి బండగా ఉన్నాడు. ఆయనే ఆ బండ. మరి సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదంటున్నాడు పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో గమనిస్తే, సహోదరులారా,
ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. చూసారా ప్రియులారా, మరి ఆ బండ అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి ఆ మన పితరులను అరణ్య మార్గములో వెంబడిస్తూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి బండగా ఆయన వారిని వెంబడించాడు. ఆ బండలోనిది వారు త్రాగారు. మరి ఆత్మీయ సత్యములను ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము మరి ఆ క్రీస్తు అనేటువంటి బండలో నుంచి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ బండలో నుంచి మరి జల ప్రవాహములను రప్పించి వారి యొక్క దప్పికను తీర్చినటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు, హల్లెలూయా, ఆయనే వారికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే రాసినటువంటి కీర్తనను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట మోషే ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన మన బండగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఐ విల్ పబ్లిష్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ascribe a greatness unto our God. He is the rock, his work is perfect, for all his ways are judgment. A God of truth and without iniquity, just and right is he. He is the rock. ఆయన మన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన మనము ఆశ్రయించే బండగా ఉన్నాడు. ఆయన మారనటువంటి దేవుడు, ఆయన మార్పు లేనటువంటి దేవుడు, ఆయన స్థిరమైనటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ బండ అనేటువంటిది నమ్మకత్వమునకు గుర్తుగా ఉంటున్నది. మరి ఆయనను ఆశ్రయించిన వారిని అందరినీ కాపాడే దేవుడై ఉంటున్నాడు ఆయన. మరి భక్తుడైనటువంటి పౌలు ఆయనను ఆశ్రయించి ఎన్నో మేలులు పొందుకున్నాడు. అందుకే ఆయన కీర్తనల్లో ఆ బండను గురించి రాస్తూ ఉన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఐ విల్ లవ్ ది ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్. The Lord is my rock and my fortress and my deliverer, my God, my strength in whom I will trust, my buckler and the horn of my salvation and my high tower. I will call upon the Lord who is worthy to be praised. So shall I be saved from my enemies. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. హల్లెలూయా. ఆయనే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము. హల్లెలూయా. నా ఉన్నత దుర్గము. హీస్ మై రాక్. దేవుడు నా రక్షణ దుర్గము, నన్ను కాపాడేవాడని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ బండ అయినటువంటి క్రీస్తు ప్రభుల వారిని వెరిగి ఉన్నావా? ఆ బండలో నుంచి నీవు చెక్కబడి ఉన్నావని నువ్వు మర్చిపోవద్దు. ఆ బండలో నుంచే నిన్ను చెక్కానని దేవుడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవునివి నీని మరిచితివి. ఆఫ్ ద రాక్ దట్ begat thee thou art unmindful and has forgotten God that formed thee. నిన్ను సృష్టించినటువంటి ఆ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. ఏ రాతిలో నుంచి నువ్వు చెక్కబడ్డావో ఆ రాతిని నువ్వు మర్చిపోయావు అంటున్నాడు.
ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. హల్లెలూయా. సియోనులో రాతిని వేసిన వాడు ఆయనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఏమిటి సియోనులో దేవుడు స్థాపించినటువంటి ఆ రాయి? క్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆ బండ, సజీవమైనటువంటి బండ, జీవము కలిగినటువంటి ఆ బండ, అమూల్యమైన బండ. మరి పునాది రాతిగా సియోనులో దాన్ని స్థాపించినటువంటి మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకుందాం. చివరిగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి మనం గమనిస్తే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు యొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. హల్లెలూయా. ఆ సజీవమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి మన జీవితాలను మనం కట్టుకొని యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. మన జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే ఈ లోకంలో వచ్చి ఎట్టి శ్రమలనైనా తట్టుకొని నిలబడగలుగుతాం, ఎదిరించగలుగుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరి ఒక పర్యాయం మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా. అవును మా తండ్రి, మా ఆత్మీయ జీవితాలు బండ మీద కట్టబడినటువంటి ఇల్లుల వలె ఉండటానికి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సజీవమైన రాయి అని ఎరిగి అయ్యా ముఖ్యమైన రాయి, ఏర్పరచబడినది అమూల్యము సజీవమైన రాయి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి మా ఆత్మీయ జీవితాలను కట్టుకొని అయ్యా ఇహలోకమందును పరలోకమందును దీవించబడి ఆశీర్వదించబడి మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపధాన్యత దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఇదిగో అలనాడు పేతురుకు మీరు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారు అనేటువంటి బండ మీద అయ్యా మా జీవితాలను కట్టుకొనడానికి, తద్వారా పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవకుండా పరలోకపు రాజ్యపు తాళపు చెవులను మేము పొందుకొని పరలోకమందును భూలోకమందును దేవా మీ కొరకు మహిమ గల సాక్షులుగా జీవించే కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలాం.